అస్సలాము అలైకుం ఫ్రెండ్స్, అందరికి అమ్మ ముబారక్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. అండ్ ఈ రోజు మనము మాలియా టూర్ కి అయితే వచ్చాము. మాలియా ఎలా ఉంటుంది ఇక్కడ, ఈ రోజు ఫ్రైడే కాబట్టి మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆటలు గాని పాటలు గాని ఏదైనా మాట్లాడుకోవాలని, ఆ మనస్ఫూర్తి తిరగాలని ఇక్కడికి ఎక్కువ వస్తూ ఉంటారు. ఇది ఒక ఏమంటారు, మన పక్కన ఏదైనా జాతర అలాంటి జరుగుతుంది చూసారా, ఆ విధంగా ఎలా ఉంటారు జనాలు, ఆ విధంగా ఉంటారు అనమాట. ఈ రోజు మాలియా టూర్ చూపిస్తా చూడండి. ఇది ఓన్లీ ఒక పార్ట్. ఇప్పుడు నేను చూపించే టూర్ 2-3 ప్లేసులు ఉన్నాయి. ఇక్కడ బీచ్ సైడ్ ఒకటి ఉంది, ఇంకొకటి దవార్ రౌండ్ లో పార్క్ ఒకటి ఉంది. ఇప్పుడు నేను ఒక పార్టే చూపిస్తాను. ఒక పార్ట్ లో ఎంత మంది ఉంటారో చూడండి. గైస్ చూడండి, మన వాళ్ళ పాపము ఫ్రైడే ఒక రోజు హాలిడే ఉంటది. కొంతమందికి ఒక హాలిడే, కొంతమందికి 2 హాలిడేలు ఉంటాయి, కొంతమందికి వారం వారం హాలిడే ఉంటది. క్రికెట్ మీద ఉండే పిచ్చితో చూడండి మన వాళ్ళు క్రికెట్. కొంతమంది ఫ్రెండ్లీగా ఆడతారు, కొంతమంది బెట్లు ఈడే 2 గ్రౌండ్లు తయారు చేసుకుని ఆడుకుంటూ ఉంటారు సాయంత్రం వరకు. ఇంకా ఈ చలికి వీళ్ళకి ఒక ఎంజాయ్మెంట్ మన వాళ్ళకి. ఈ పర్టికులర్ ప్లేస్ మాలియాకి ఎక్కువ మంది తెలుగు వాళ్ళు వస్తారు. కొత్తగా ఎవరైనా కోవిడ్కి వస్తే ఖచ్చితంగా మాలియాకి రావాలా అంటూ ఉంటారు. ఇదంతా మన వాళ్ళ పార్కింగ్ బండ్లు చూడండి. ఇది చాలా మందికి తెలుసు, రెడ్ మసీద్ అంటే ఎర్ర మసీద్ అంటారు చాలా మంది. ఇక్కడే అనమాట 90% మనలందరూ కలుసుకునేది. ఇక్కడికి వచ్చి ఇక్కడ పార్క్ చేసి మన లోపలికి వెళ్తారు. మెయిన్ అక్కడ ఉంది మాలియా, చూపిస్తా చూడండి మన వాళ్ళందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక్కడ ఎవరైనా ఫ్యామిలీస్ కూర్చొని తినడానికి ఫుడ్ అవన్నీ తెచ్చుకొని తింటా ఉంటారు. ఇది వచ్చి లేడీస్ సంబంధించిన మసీద్ అనమాట. ఇక్కడ లేడీస్ కూడా సపరేట్ గా మసీదులో సల్లి చేసుకోవచ్చు. లేడీస్ కూడా ఆల్రెడీ సల్లి స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎలా ఉందో మసీద్, మాషాల్లా చాలా బాగుంది కదా. సో గైస్ మొత్తానికి నేనైతే సల్లి చేసుకున్నాను. ఇంకా మొదలెడదాం. సో గైస్ ఈ నుంచి మనం రోడ్డు దాటాలన్నమాట. రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాలియా మెయిన్ దగ్గరికి వెళ్ళిపోతాము. ఎక్కువ ఉంటారు అంట, మన వాళ్ళు ఎక్కువ ఉంటారు. చూడండి ఎవరు పడితే ఆడ కూర్చొని మన వాళ్ళు. అంటే ఇక్కడ ఒక ప్లేస్ అనేది లేదు. ఇక్కడ ఈ బిల్డింగ్ వాళ్ళు కూడా ఏమనరు. అంటే మేబీ ఫ్రైడే కదా, ఇవన్నీ ఆఫీసులు అనమాట. ఇవన్నీ క్లోజ్ అయిపోయింటాయి. ఇంకా ఎంత బిల్డింగ్లు ఖాళీగా ఉంటాయి. ఇంకా మన వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని వస్తే పెడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇక్కడ నుంచి ఎంత మన వాళ్ళే ఉంటారు. చూడండి ఎంతమంది ఉన్నారో చూడండి. ఇదే మాలియా అనే మహానగరం. 90% మన ఆ కడప వాళ్ళే ఉంటారు అనమాట. అందరికి మాలియాకు పోయినా, ఫ్రైడే రోజు మాలియాకు పోయినా, మాలియాలో 5 దొరుకుతాయి, మాలియాలో 2 దొరుకుతాయి అంటారు కదా. ఆ మాలియా అనేది ఇదే అనమాట. ఇంకా ఇటు పక్క చూస్తే మనకు వరుసగా షాపులు ఉంటాయి అనమాట. లైక్ బకాలాలు, బ్యాంకులు అన్ని ఉంటాయి. అది మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ బకాలాలు ఏంట్రా అంటే, ఇట్లా మనకు కావాల్సిన మిక్చరు అండ్ బేకరీ ఐటమ్స్ కానీ అన్ని ఇట్లా అమ్ముతా ఉంటారు బాక్స్ లో. ఒక బాక్స్ వచ్చి 100 దినార్ అంటే మన ఇండియా డబ్బు దాదాపుగా 130 రూపాయలు 140 రూపాయలు ఉంటుంది. బాగుంటది, అన్ని ఫ్రెష్ అమ్ముతారు. ఇట్లా దీన్ని బకాలా అంటారు అనమాట. ఇంకా ఇది చాయ్. ఇక్కడ చాయ్ చాలా రష్ గా ఉంటది ఎప్పుడు, ఎందుకంటే అంత బాగుంటది అనమాట చాయ్. ఫ్రైడే అయితే చాలు మొత్తం అంతా ఫుల్ అయిపోతుంది అనమాట. ఈ చోట అంతా ఫుల్ అయిపోతుంది. అందరూ మన వాళ్ళు ఇంకా బజ్జీలు కొనేవాళ్ళు అండ్ వడలు, పానీపూరి ఇవన్నీ దొరికే చోట అనమాట ఈ షాపు. చాలా మందికి తెలుసు అనమాట. ఇది నెక్స్ట్ చెప్పాల్సింది వచ్చి బకాలా అనమాట. ఇది ఒక బకాలా, దీంట్లో అన్ని ఉంటాయి. అండ్ చింతపండు, మన ఇండియాకి సంబంధించిన షాంపూలు, సబ్బులు అన్ని ఉంటాయి. ఇంకా నెక్స్ట్ మనం వెళ్ళేది వచ్చి బ్రిడ్జ్ అనమాట. అంటే మన వాళ్ళ కోసము కట్టిన బ్రిడ్జ్ ఇది. అంటే ఈ పక్క నుంచి రోడ్డు దాటేటప్పుడు కొంచెం ఎక్కువ ఎవరికి యాక్సిడెంట్లు కాకుండా మన వాళ్ళ కోసం కట్టారు బ్రిడ్జ్. ఒకసారి బ్రిడ్జ్ పైకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఇది బ్రిడ్జ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఆ పక్క లాస్ట్ కి ఆ బస్సులు ఆ పక్కకి ఎండ్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే నేను వెళ్ళలేదు. ఒక రోజు ఖచ్చితంగా వచ్చి ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తా, ఎందుకంటే ఇప్పుడు డ్యూటీ ఉండదు. ఎలా ఇంకా ఎంతో మందికి సహాయపడుతున్న మన టీవీఎస్ ట్రావెల్స్ ఇది కార్గో. చాలా మందికి తెలుసు, కోవిడ్ సిటీలో మాలియాలో టీవీఎస్ కార్ ఉన్నా అంటే చాలా మంది వచ్చేస్తారు మన కడప సైడ్ వాళ్ళందరూ. ఇంకా చూడండి ఎలా ఉన్నారు మన వాళ్ళు. అదే రేపు ఇదే టైంకి వస్తే ఎవరు ఉండరు, ఇక్కడ చాలా ఖాళీగా ఉంటది ప్లేస్. నెక్స్ట్ మనం ఒక చాయ్ తాగి అండ్ ఏదైనా తీసుకుందాం తినడానికి, బజ్జీనో ఏదో ఒకటి. ఇది అనమాట షాపు, బజ్జీల షాపు. అండ్ బజ్జీలు, బొండాలు మొత్తం ఉంటాయి. చికెన్ పకోడా, సమోసాలు, కట్ బజ్జీ సేమ్ మన ఇండియాలో షాప్ ఏ విధంగా అయితే ఉంటుందో, బస్ స్టాండ్ కాడ, రైల్వే స్టేషన్ కాడ ఎట్లయితే ఉంటుందో అట్లా అన్నమాట. ఇక్కడ బల్లే ఉంటాయి అయితే ఐటమ్స్. నాకు ఇష్టమైన బజ్జీ అన్నమాట. దీంట్లో ఎరగడ్లు వేసుంటారు కోసి.
అక్కడ బాగా పావురాలు ఉన్నాయి. వీళ్ళేమో ఏది పెట్టినారో ఎగిరిపోయినాయి పావురాలు. వీడియో చేద్దామని ఆలియాలో అదొక అడ్డ అయితే ఇదొక అడ్డ. చూడండి ఈ పక్క చూడండి ఎంత బాగా మనలందరూ ఎంత హ్యాపీగా కూర్చోండారు. ఇదొక అడ్డ. ఇంత పెద్ద మాలియాలో నా 10th క్లాస్ ఫ్రెండ్ నాకు కనిపించినాడు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ చూద్దాం వాడు నన్ను గుర్తుపట్టాడో. వచ్చి నా 10th క్లాస్ ఫ్రెండ్ వీడు. చూద్దాం వీడు గుర్తుపడతాడో. అన్నా బాగున్నా బాగున్నావా? వీడు మా వాడు 10th క్లాస్ ఫ్రెండ్. చూసుకోలేదు కదా, చూసుకుంటే మాట్లాడాలి. ఇంట్లో పని చేస్తాడు మా వాడు. సేమ్ నేను ఇంట్లో పని చేస్తాను. చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నా 10th క్లాస్ ఫ్రెండ్. ఆ రోజులు గుర్తించుకుంటే పని ఉంటుంది. చదువుకుంటారా అంటే చదువుకోక ఇది పని చేస్తున్నాం. ఇప్పుడే మా 10th క్లాస్ ఫ్రెండ్ కలిసి అయితే నేను పోతాను. డ్యూటీ ఉన్నది. చాలా మంది ఉన్నారు మన వాళ్ళు, తెలియదు ఎప్పుడు కలుస్తాము. సో మాలియా ఎలా ఉందో చూసారు కదా. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ గాలికి నా చుట్టూ టిట్టో పోతుంది, గంటలు కొట్టండి. ఖచ్చితంగా ఒక రోజు బస్సు ప్రయాణం ఎలా ఉంటుందో చూపిస్తా కోవిడ్ లో. ఆ డబుల్ డెక్కర్ బస్సులు ఉన్నాయి, సింగిల్ బస్సులు ఉన్నాయి. ఒక రోజు బస్సు ప్రయాణం కూడా ఎలా ఉంటది, బస్సులో టికెట్లు ఎంత, అవి కూడా ఒక రోజు మీకు చూపిస్తా ఇన్షాల్లా. ప్లీజ్ డు వాచ్ అమ్ము ముబారక్ యూట్యూబ్ ఛానల్.